డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకి శుభవార్తగానే చెప్పాల్సిన పరిస్థితి, అలానే శుభవార్తని సూచించేటువంటి అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీసాల రద్దు అంటూ క్యాంపస్ నుంచి ఇమీడియట్గా వెకేట్ చేసేటువంటి సిచ్యుయేషన్స్ మారిపోబోతున్నాయి. ట్రంప్ సర్కార్కి అలానే కోర్టులకి మధ్య జరిగినటువంటి వాదోపవాదాల్లో ఒక క్లారిటీ వచ్చింది. ఫైనల్గా ప్రభుత్వం విద్యార్థుల విషయంలో కొంత వెనక్కి తగ్గేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. కొంతమందికి వీసాల రద్దు అంటూ సమాచారం ఇచ్చి ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అమెరికా నుంచి అనేక మంది విద్యార్థులు షేర్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే అసలు అమెరికాలో తాజాగా భారతీయ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది, ఈ వీసాల రద్దు వ్యవహారం ముగిసినట్టేనా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యుఎస్ నుంచి లా స్టూడెంట్ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతున్నారు లైవ్లో. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి ఇది, ఇప్పటివరకేమో రద్దు చేస్తున్నారు, పంపించేస్తున్నారని భయంగా ఉంది. ఇప్పుడేమో ఈ వార్త రద్దు విషయంలో కొంత వెనక్కి తగ్గారు. ముఖ్యంగా క్యాంపస్లో ఉండేటువంటి వాళ్ళ విషయంలో ట్రంప్ సర్కార్ కొంత కరుణతో వ్యవహరిస్తుంది అంటున్నారు. ఏం జరిగింది సార్? అంటే అదైతే వాస్తవం సార్. నిన్న నైట్ నుండి చాలా మంచి న్యూస్ వింటున్నాము. మీరు మొన్న ఒక 2 రోజుల క్రితం మీరందరికీ మీకు తెలిసింటది, జార్జియా కోర్టు సుమారు 133 మంది స్టూడెంట్స్ ని రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ సిటీస్ చేయమని ఆర్డర్ చేసింది. వాళ్ళకు రీఇన్స్టేట్మెంట్ అనేది ప్రాసెస్ నడుస్తూనే ఉన్నది. గత 2 రోజుల నుండి వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా రీఇన్స్టేట్మెంట్ అనేది జరిగింది. కానీ నిన్నట్టుండి ఏమైందంటే, ఎవరెవరు లా సూట్ ఫైల్ చేయకుండా ఉన్నారో, ఎవరెవరు రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ సిటీస్ అనేది ఫైల్ చేయకపోయినా కానీ వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకి రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ సిటీస్ జరిగింది అని వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి. అంటే ఇది ఒక శుభ పరిణామనే చెప్పుకోవాలి. అంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఈ ప్యాటర్న్ ఏంటి అనేది ఇంకా మనకి ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, అంటే రీజన్స్ తెలియకపోయినా కానీ ఆల్రెడీ ఒక న్యాయ పోరాటం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులు అప్రోచ్ అయ్యారు అని చెప్పని ఆ న్యూస్ వచ్చినాయి. దానిపైన రియాక్షన్స్ కూడా వచ్చినాయి. సో వాటి పర్యవసానంగా ప్రభుత్వం కొంత వెనక తగ్గిందని చెప్పని అనుకోవచ్చా? అంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా సార్. అంటే ఇక్కడ మీకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరు చూసుకుంటారు, ఇక్కడ 50 స్టేట్స్ ఉన్నాయి సార్ యుఎస్ లో. ప్రతి స్టేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే, జార్జియా కోర్టు సుమారు 133 మంది స్టూడెంట్స్ ని సిటీస్ రీఇన్స్టేట్మెంట్ చేయమని చెప్పింది. కానీ నేనుండే స్టేట్ ఇండియానా కోర్టు ఈ సిటీస్ రీఇన్స్టేట్మెంట్ ఏం అవసరం లేదు, వీళ్ళకి ఏం ఇబ్బంది జరగలేదు, అట్లనే వీళ్ళకు అన్రిపేరబుల్ హార్మ్ అనేది లేదు డిపోర్టేషన్ గురించి, అందుకు టిఆర్ఓ అనేది గ్రాంట్ చేయకుండా ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే, సిటీస్ టర్మినేట్ చేసినంత మాత్రాన మీ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ కి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్తుంది కోర్టు. అంటే 2 కాంట్రడిక్షన్ జడ్జ్మెంట్. సో ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ని ఆల్రెడీ డిపోర్ట్ చేసేసారు. పంపించేసినటువంటి స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తుందా వెనక్కి రావడానికి? లేదంటే ఇంకా వాళ్ళ కథ ముగిసిపోయినట్టే, ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నట్ట? సార్, ఇక్కడ ఇంకోటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడే కానీ ఈ సిటీస్ టర్మినేషన్ ఇష్యూలో అమెరికాలో ఎక్కడే కానీ డిపోర్టేషన్ అనేది జరగలేదు సార్. సో ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, కొంతమంది ఈ భయాందోళన గల కారణాల వల్ల, లేకపోతే మేము ఇక్కడ మెంటల్ ప్రెషర్ అనేది తట్టుకోలేకపోవడం వల్ల కొంతమంది ఇండియాకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఓపీటీలో అంటే వర్క్ చేయడానికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి వెళ్ళిపోయారు. వాళ్ళు రిటర్న్ రావడానికి కొన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎందుకంటే మొన్న కూడా మనము వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, F1 స్టూడెంట్ వీసా కూడా వాళ్ళకి టర్మినేట్ అయిపోయింది. అంటే ఏంటంటే, దట్స్ ఏ టికెట్ టు ద యుఎస్ఏ. మీరు యుఎస్ఏకి రావడానికి మీరు అది చూపిస్తేనే మీరు ఎంటర్ కాగలరు. అది కూడా రివోక్ అయ్యింది అనుకుంటే మీరు మళ్ళీ రిటర్న్ రాలేదు సార్. ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ ఎలా వస్తారు? కొత్త వీసా వేసుకొని రావాలి. అది వేసుకోలేదు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మీకు జనరల్ గా అందరికీ తెలిసిండేది, ఇప్పుడు అమెరికా దేనికి F1 స్టూడెంట్ వీసా, మీరు 2 సంవత్సరాలు మీరు చదువుకొని మళ్ళీ రిటర్న్ రండి, మీరు అక్కడ సెటిల్ కావాకండి అనే రీజన్ మీదనే మనకు వీసాస్ ఇస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఒకసారి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అక్కడికి పోయి పని చేయాలనుకుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవాళ ఇవ్వరు. సో ఇప్పుడు అయిపోయిన వాళ్ళ గురించి అయితే అవకాశం లేదు. ప్రజెంట్ క్యాంపస్ లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఈ భయం ఉందో వాళ్ళందరికీ మాత్రం ఉపశమనం అనుకోవచ్చా? కొంచెం ఉపశమనం అనేది కనుక్కోవచ్చు సార్. అంటే ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ అనేది ఇంకా అర్థం కావడం లేదు సార్. సుమారు నేను నిన్నట్టుండి ఈ రోజు వరకు సుమారు 80 మంది స్టూడెంట్స్ కి వాళ్ళు లా సూట్ ఫైల్ చేయకపోయినా కానీ వాళ్ళకి సిటీస్ అనేది రీఇన్స్టేట్మెంట్ జరిగిందని వాళ్ళు నాకు వివిధ రూపంలో వాట్సాప్ లో కానీ అలానే కాల్స్ చేయడం మాట్లాడడం జరిగింది. కానీ దీనికి ఒక ప్యాటర్న్ అనేది లేదు, అది అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు మనం ఇంకా.
దానికి కొంచెం టైం పడుతుంది సార్. ఈ రోజు లోపల క్లారిటీ వస్తుంది. అందరికీ సెబీస్ రీఇన్స్టేట్ చేస్తున్నారా, లేకపోతే కొంతమందికి ఏమైనా కొంతమందిని పిక్ చేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ మీద కేసులు ఏమైనా డిస్మిస్ అయితే వాళ్ళకి ఒకటి పిక్ చేసుకొని సెబీస్ రీఇన్స్టేట్ చేస్తున్నారా, లేకపోతే చిన్న చిన్న క్రైమ్స్ కి అంటే వైలేషన్ ఆఫ్ కానీ లేకపోతే ఫైన్ కట్టిన వాళ్ళకి రీఇన్స్టేట్ చేస్తున్నారా అనేది మనకి ఈ రోజు లోపల క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెస్టోర్ అవడం దానిలో కూడా క్లారిటీ ఇంకా ఏమి రాలేదు, కాకపోతే ఉపశమనం మాత్రమే అనుకోవాలి. ఉపశమనం కొంతమందికి ఉపశమనం అనుకోవాలి సార్. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా ఎలా ఉందండి పరిస్థితి స్టూడెంట్స్ కి సంబంధించి? లాస్ట్ 2-3 వీక్స్ నుంచి అయితే కొంత టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఈ కోర్టులు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్స్ కానీ కోర్టులు ఇచ్చినటువంటి క్రైటీరియా నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కొన్ని విషయాల్లో కొంత మెత్తబడింది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? కొంచెము అంటే మెత్తబడినట్టు అనేం లేదు సార్. యూజువల్ గా మెత్తబడినట్టు అని నాకు ఎక్కడ అంటే అదేం లేదు సార్. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కోర్ట్స్ చాలా బాగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాయి. అవి కూడా మనవి కూడా కొంచెం గందరగోళంగా కూడా ఉంటాయి సార్ కోర్టు విషయంలో. కానీ అంటే ఇందాక కూడా మనం చెప్పాను, జార్జియా కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, అట్లనే దాని తర్వాత ఇండియానా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. అట్లనే విత్ ఇన్ ద స్టేట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలిఫోర్నియాలోని 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి సార్. అంటే సదర్న్ డిస్ట్రిక్ట్ కానీ నార్థన్ డిస్ట్రిక్ట్, సెంట్రల్ డిస్ట్రిక్ట్, అవి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఇస్తుంది. అట్లనే దాంట్లో ఒకే కోర్టులోని ఒకదానికి ఆర్డర్ ఇస్తుంది, ఒకదానికి పెండింగ్ పెడుతుంది. ఇది కొంచెం దీని గురించి ఇంకా ఎవరికి క్లారిటీ రావడం లేదు సార్. ఓకే. సో ఓవరాల్ గా మీరు ఇక్కడ ఇంకొక చెప్పండి. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే సార్, ఇక్కడ వెన్యూ షాపింగ్ అనేది నడుస్తుంది సార్. అంటే ఇక్కడ వెన్యూ షాపింగ్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడ ఫేవరబుల్ గా ఆర్డర్స్ వస్తున్నాయో స్టూడెంట్స్ అందరూ ఆ కోర్టుకి వెళ్ళిపోతారు. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జార్జియా కోర్టు తెచ్చింది, అందరూ ఏం చేస్తారు, ఇండియానా స్టేట్ లో సుమారు నాకు తెలిసినంత వరకు 33 మందికి ఎంతమందికి సిరీస్ టర్మినేట్ అయినట్టు నేను ఒక న్యూస్ ఛానల్లో చూడడం జరిగింది. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ 6 మంది కాకుండా మిగతా వాళ్ళని జార్జియా కోర్టుకు పోయి ఆర్డర్స్ తెచ్చేసుకుంటారు. ఇది ఎవరు చెప్పగలరు అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ సెవీస్ రికార్డ్ ఏంటి అసలు, దాని వలన ఈ అకాడమిక్ కెరియర్ లో వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇక్కడ సెవీస్ రికార్డ్ అనేది ఏం లేదు, ఇది ఒక సిస్టమ్ సార్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకు UDAI అనేది ఆధార్ ని ఎలా వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుని వాళ్ళు ఒక సిస్టమ్ నడిపిస్తారు, అట్లాంటి సిస్టమ్స్ సెబీస్ అనేది. ఇది SEVP అనే ఒక అథారిటీ కింద ఇదంతా పనిచేస్తుంటాయి సార్. ఈ సెబీస్ అనేది ఏంటంటే అమెరికాకు వచ్చిన తర్వాత నువ్వు చదువుకోవడానికి వచ్చావు కాబట్టి నిన్ను ఒకటి ఓవర్సీ చేయాలి, నిన్ను వాచ్ డాగ్ గా నిన్ను గమనించాలి, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏమైనా వైలేట్ చేస్తున్నావా, ఈ సెబీస్ F1 స్టూడెంట్ స్టేటస్ వీసా కండిషన్స్ ని నువ్వు ఏమైనా వైలేట్ చేస్తున్నావా అని చూడడానికి ఈ సెబీస్ అనేది ఉంది సార్. దీని కండిషన్స్ ఏంటంటే నువ్వు కరెక్ట్ గా చదువుకుంటున్నావా, కరెక్ట్ గా క్లాసెస్కి వెళ్తున్నావా, నువ్వు ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నావు, నువ్వేమైనా బయట అన్ఆథరైజ్డ్ గా పని చేస్తున్నావా, లేకపోతే నీకు ఏదైనా జాబ్ వచ్చిందా అని నిన్ను ఈ 3 ఏళ్ళు అంటే నువ్వు ఓపీటీలో కానీ స్టెమ్ ఓపీటీలో కానీ నువ్వు చదువుకున్నప్పుడు నిన్ను చూడడానికి గమనివ్వడానికి పెట్టిండేది ఈ సెబీస్ అనే సిస్టమ్స్. ఇక్కడ నువ్వు ఏది చిన్నది చేసినా కానీ ఓన్లీ సెబీస్ రివోక్ చేయొచ్చు. సో అంటే ఇది ఓన్లీ అకాడమిక్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటుందా, లేదంటే పర్సనల్ గా టోటల్ వీళ్ళ బిహేవియర్ అంతా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఆ ట్రాకింగ్ ఉంటుందా? టోటల్ గా నువ్వు చేసేది స్టూడెంట్ స్టేటస్ లో ఏమేం చేస్తున్నావు అంత ట్రాక్ అయి ఉంటుంది సార్ దీంట్లో. ఓకే, అంటే ఇందాక అనుకున్నాం డ్రైవింగ్ కానీ ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ ఇట్లాంటి కంప్లైంట్లు ఉన్నా కానీ లేదా మద్యం సేవించి వాహనాలు నడపడం ఇట్లాంటి అవి కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతాయా ఈ సర్వీస్ లోనే? కేసెస్ లాజిక్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి సార్. కానీ ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది సార్. అంటే మనం ఒకసారి చూసి ఉంటాం లాడర్ ఎలా వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఒకసారి నువ్వు క్రైమ్ అనేది చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ ఇలా ఒక లాడర్ అనేది ఫాలో కావాలి సార్. ఇక్కడ ఏమైందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనేది మిస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నేను బికాస్ ఆఫ్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి మన మీద ఏదైనా క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మన కాలేజ్ DSO అనేది ఒకటి ఉంటారు సార్, డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఏం చేయాలంటే సెబీస్ లో అప్డేట్ చేయాలి. ఏంటంటే సో వ్యక్తి అంటే సాయి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మీద ఈ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అనేది వాళ్ళు పంపిస్తే వాళ్ళు సెబీస్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, అవును ఇతను వైలేట్ చేశారు ఇతన్ని టర్మినేట్ చేయండి అనే ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు జరిగిన సెబీస్ టర్మినేషన్స్ లో ఏమైనాయి అంటే సార్, డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ DSOs ని పక్కన పెట్టేసి వాళ్ళే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.
ఈ క్రిమినల్ రికార్డ్ ని మ్యాచ్ చేసుకొని F1 స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరెవరి మీద క్రిమినల్ రికార్డ్ ఉన్నాయి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి డిస్మిస్ అయ్యాయా లేకపోతే ఆన్ గోయింగ్ గా ఇవేం ఆలోచించుకోకుండా జస్ట్ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారా లేదా అనే దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ గా సెవిస్ టర్మినేట్ చేసేసారు సార్. సెవిస్ టర్మినేట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ లో వీసా కూడా టర్మినేషన్ జరుగుతుంది, తర్వాత డిపోర్టేషన్, అంతేనా? సో ఇప్పుడు రిస్టోర్ అయిన వాళ్ళకి ఈ ముప్పు నుంచి బయటపడినట్టుగానే మనం చూడొచ్చు. వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళకి ఇచ్చిన టెన్యూర్ లోపు, వాళ్ళకి ఇచ్చిన టైం లోపు వాళ్ళ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ సార్, ఇంకా ఏమైందంటే వీళ్ళకి వీసా కూడా టర్మినేట్ అయిపోయింది కాబట్టి అంటిల్ అన్లెస్ వీళ్ళకు వేరే వీసా వచ్చేంత వరకు వీళ్ళు ఇండియాకి వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ రాలేరు సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే సెవిస్ టర్మినేట్ అయిన వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు డిపోర్ట్ చేయలేదు కదా, ఇంకా చేయలేదు సార్. సో ఇప్పుడు వాళ్ళందరికీ కొంత ఉపశమనం వచ్చినట్టుగానే మనం చూడొచ్చు. ఉపశమనం వచ్చినట్టు, కానీ ఇక్కడ కొంచెం మన వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నా సార్. అంటే ఇప్పుడు ఒకేసారి మనమంతా ఇప్పుడు నాది ఒకవేళ సెవిస్ రివోక్ అయింది అనుకోండి సార్, నేను ఒకవేళ ఇండియాకి వెళ్ళిపోతే నా వీసా కూడా రివోక్ అయిపోయింది కాబట్టి నాకు ఎంట్రీ టు ద USA క్యాన్సిల్ అయిపోయినట్టు. నాకు కొత్త వీసా వస్తేనే నేను అమెరికాకి ఎంటర్ కాగలను, లేకపోతే రాలేను. ఈ క్లారిటీ కొంతమంది మిస్ అయిపోతున్నారు సార్ మన స్టూడెంట్స్. రైట్. అంటే ప్రెసెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ వీసా క్యాన్సిల్ అయి వచ్చేసిన వాళ్ళకి మాత్రం ఇంకా కొంత టైం ఉంటుంది, టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వీసా వస్తే మళ్ళీ ఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంతే కదా? అవును సార్. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా సార్, వాళ్ళు F1 వీసా మీద మళ్ళీ రాలేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి నీకు ఏం పని ఉందని సార్ మామూలుగా క్వశ్చన్ అడుగుతారు కదా. అంటే మీరు చదువు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఒక విధంగా గవర్నమెంట్ నుంచి కూడా కొంత సానుకూలత వచ్చినట్టుగా మనం చూడాలి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెస్టరేషన్ జరిగిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాగా మెలిగితే మంచిదని మీ అభిప్రాయం? సార్ ఇప్పటికన్నా మనకు ఒక లెసన్ లాగా మనం అందరం ట్రీట్ చేయాలి సార్. అప్పో మనం అంటే ఒకసారి సఫర్ అయిపోయాం, ఇప్పుడు మనం అమెరికా కోసం దేనికోసం వచ్చాం? అమెరికన్ డ్రీమ్ కోసం వచ్చాం. అంటే ఇట్లా చిన్న చిన్న ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ కానీ చిన్న చిన్న క్రిమినల్ యాక్ట్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెరికాకు వచ్చినది డ్రింకింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే మందాగి బండి తోలాలని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇదంతా ఒక పనిష్మెంట్ లాగా లేకపోతే ఇది ఒక దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు అనేది ఒకసారి మనం అనుకొని మనం ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా మన స్టూడెంట్స్ మన కెరీర్ మీద ఫోకస్ చేసి మనం ఎలా జాబ్ తెచ్చుకోవాలనేది ఆలోచించాలి తప్ప ఇలా పార్ట్ టైమ్స్ చేయడము లేకపోతే ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి చాలా దూరంగా ఉండండి. ఒక చిన్న తప్పు మన జీవితాల్ని ఎలా నాశనం చేస్తుంది, మన జీవితాల్ని ఎలా, కుటుంబాల్ని ఎలా రోడ్డుకి ఈడుస్తుందని ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక చిన్న టెస్ట్ లాగా మనం అనుకొని ఇప్పుడు నుండైనా కానీ మనం చాలా అణిగి మనం ఎడ్యుకేషన్ మీద లేకపోతే మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలి, మన స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా స్టూడెంట్స్ కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది స్టూడెంట్స్కి సంబంధించి ఒక టెన్షన్ రిలీఫ్ వార్తగా మనం చూడాల్సి ఉంటుంది. సెవి స్కోర్ని రెస్టోర్ చేస్తూ చాలా చోట్ల యూనివర్సిటీస్ డెసిషన్స్ తీసుకునే దీనికి కారణాలు ఏంటనేది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాకపోయినా కానీ చాలా మందికి ఇది ఉపశమనం ఇచ్చేటువంటి వార్తగా చెప్తున్నారు. ఇక ఆల్రెడీ డిపోర్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎంట్రీకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వ పాలసీల ఆధారంగానే క్లారిటీ ఉంటుంది. కానీ ఈ ఉపశమనం వచ్చినటువంటి విద్యార్థులు మాత్రం వీలైనంత వరకు అమెరికాలో ఉన్నంత వరకు జాగ్రత్తలు పాటించాలి. అక్కడ ఉన్నటువంటి పాలసీస్ని గౌరవిస్తూ కోర్సు కంప్లీట్ చేసి కెరీర్ మీద ఫోకస్ పెడితే మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పిన సాయి శ్రీనివాస్ విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.